నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. డిస్కవరీ ఓక్స్ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ లో డిస్కవరీ నెక్సెస్ అకాడమీ జర్నీ షోకేస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి డాక్టర్ హేమ ఠాకూర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి అకాడమిక్ షోకేస్లు విద్యార్థులతో ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మకత, ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సంవత్సరం పొడవునా వారు అభ్యసించిన పాఠ్యాంశాలను పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్స్, ప్రాజెక్టులు, ప్రదర్శనల రూపంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించే అరుదైన అవకాశాన్ని పొందారు. సంప్రదాయ పరీక్షలకు మించి అనుభవ ఆధారిత విద్యకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. పాఠశాల విద్యా భాగస్వాములైన క్రిసాలిస్ సహకారంతో ఈ కార్యక్రమం జ్ఞానోత్సవంగా సాగింది. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తల్లిదండ్రులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాయిరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జైహింద్ రెడ్డి, ప్రిన్సిపల్ నేహా రతన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఇక్కడ ఈ స్కూల్లో డిస్కవరీ స్కూల్లో మా పాప షువేల ప్రజెంట్ థర్డ్ స్టాండర్డ్ చదువుతుంది. మా పాప ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యింది. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇట్లా సైన్స్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ ఒలింపియాడ్ అనేది సపరేట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏంటి అని అంటే లైక్ కిడ్స్కి వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి అండ్ వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎక్కువ ఫోకస్ పెంచడానికి వాళ్ళకి ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంటాయి. సో ఇట్లాంటి ఈవెంట్స్ వీళ్ళకి రెగ్యులర్గా లేకపోతే రెగ్యులర్ పీరియాడికల్గా వాళ్ళకి పెడతా ఉంటే ఇంకా వాళ్ళకి మోర్ ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ వాళ్ళు ఇంకా స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది, ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ చూస్తే వీళ్ళకి ఓన్లీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలే సైన్స్ గురించి అండ్ మ్యాథ్స్ గురించి వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అండ్ సెన్సార్స్ గురించి వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుతున్నది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద టీచర్స్. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ప్రిపరేషన్ వల్లనే పిల్లలందరూ కూడా ఇవాళ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Is Alikya. My kid name is Samvit Shaurya. He is studying in Discovery Oaks Public School in grade 1. Today we have come here to visit the Discovery Nexus event organized by other school. So we have visited all the classrooms and the children's projects actually. They have made wonderful activities across from nursery to till grade 5. The students have explained the concepts clearly with clarity, and they understood their we understood what their academic learning through the exhibition of their activities actually. The robotics activity organized by the school actually stood out in this science fair, I could say. They have actually shown and explained the robotics models made by the students. So they have understood the what are the robotics blocks they have used in the models. So that was very appreciable. So the efforts made by students, teachers, and the entire team was very appreciable. I feel a proud parent to be in this Discovery Oaks Public School. Thank you. Good day to everybody. I'm Dr. Hema Thakur from Oxford University Press. Today I'm being invited by Discovery Oak Public School here in Karman Ghat, a beautiful school. They had a student interaction program where students have conducted their own projects which were live, and this in fact tells us what talks about the discovery based learning or experiential learning, where children had an experience of doing things with their own hands and also giving a proper explanation. This not only suffice the students' interaction personality development, but this also helps the student to be confident, which is quite missing in other schools. And I'm so happy that this particular school, that Discovery Oak Public School, has taken this initiation. Children were quite confident. They were enjoying it. The classrooms were colorful. And thanks to the entire team of Discovery who has really thought of such innovative program to be introduced. And it was really good to see parents and other children and people like me who's been invited as a chief guest to witness this personally, and it was really eyes appealing for me. I love students. I love the way they were explaining. There were smiles on their face, and this also gets them to understand their subject very well because they are just learning by doing. So this helps them to understand the subject. They don't need to be a rote learning program where they are rut to find. There's no rut program. So what we call it as a from rote learning to the practical experience. So this was something very beautiful. I wish the entire team of the Discovery School, and I thank Mr. Govardhan sir also who has invited me here. Wishing all the best to the school. Thank you, ma'am, for inviting us today here. Beautiful. Thank you. Namaste.